కొలసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనము ఒక పదాన్ని మనం చూస్తున్నాము. దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. దేవుని రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యంలోనికి మనలను చేర్చడని వాక్యము చెబుతుంది. ఈ రాజ్యమును గురించి, ఈ దేవుని రాజ్యాన్ని గురించి ఎన్నో సంవత్సరాల ముందు ఒక రాజుకి కల ద్వారా ఆయన మాట్లాడాడు, దర్శనము ద్వారా మాట్లాడాడు. కానీ ఆ కల భావము ఆయనకు తెలియదు. దానియేలు అనే భక్తుడు ఆ కళను వివరించిన తర్వాత ఆయనకి స్పష్టంగా అర్థమైంది. ఈనాడు కూడా మనం ఆ రాజుకు వచ్చిన కళ, దేవుడు చూపించిన కళ, ముందున్న రోజుల్లో జరగబోయే కార్యాలన్నీ కూడా బయలుపరిచాడు. కనుక మనము ఒకసారి దానియేలు గ్రంథాన్ని మనం తీద్దాం. దేవుడు అద్భుతంగా యేసుక్రీస్తును ఆరాధించే ప్రతి బిడ్డలను ఆయన రాజ్యములోనికి మనల్ని చేర్చుకున్నాడు. దేవుని రాజ్యం ఎలాంటిది, దేవుని రాజ్యంలో ఉన్న గొప్పతనం ఏంటి అనేది ఈనాడు మనం చూడబోతున్నాం. దానియేలు గ్రంథములో 2వ అధ్యాయం. ఈనాడు కొన్ని విషయాలను మనం గ్రహిస్తున్నాం. దానియేలు గ్రంథంలో ఈ బబులోను రాజు మనకు కనిపిస్తాడు. ఆ బబులోను రాజు కాలంలో ప్రపంచమంతా కూడా నెబుకద్నెజర్ యొక్క ఆధిపత్యం గొప్పగా ఉండేది. ఆ దినములో నెబుకద్నెజరు ఒక కల కన్నాడు. చూడండి, మనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనసు కలతపడగా ఆయన నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సమ్ముఖమున నిలిచిరి. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కలభావము తెలుసుకొనవలెనని నేను మనోవ్యాకులము పొందుచున్నాననగా, కల్దీలు సిరియా భాషతో ఇట్లనేది, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కలను సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదాం. రాజు అంటున్నాడు, నేను ఆ కళను మర్చిపోతిని గాని కళను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తినీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. కళను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను, బహుమానములను, మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయడనగా వారు. రాజు అంటున్నాడు, ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేయదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. చూడండి, రాజు ఒక కలను కన్నాడు. కలను కని
మర్చిపోయాడు. కానీ అతని యొక్క హృదయంలో మానని విచారం, ఏదో జరగబోతోంది అని ఒకే కలవరం. తన రాజ్యంలో ఉన్న ప్రతి వారిని పిలిపించాడు. ఎవరెవరిని పిలిపించారంట? లిస్ట్ అక్కడ ఉంది. శకునగాండ్రును, గారడి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీలను, ఇలాగా సోది చెప్పేవారిని అందరినీ పిలిపించాడు. పిలిపించి నేను ఒక కళ కన్నాను, దానికి కళను చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అయ్యా కళ మాకు చెప్పకపోతే దాని భావం మేము ఎట్టగా చెప్తామని వాళ్ళు అంటూ ఉన్నారు. అట్ట కాదు, కళను చెప్పాలి. నేను మర్చిపోయా. ఏంటి? కళను మర్చిపోయా. దానిని చెప్పాల్సింది మీరే, దాని భావం కూడా చెప్పాల్సింది మీరే. ఒకవేళ చెప్పకపోతే మీ ఇండ్లు పెంట కుప్పవలే అయిపోతుంది, మిమ్ములను నాశనం చేస్తా, తుత్తునీయులుగా చేసేస్తా. ఒకవేళ కళను దాని భావమును చెప్తే నా ఎదుట మీరు బహుమానాలు పొందుకుంటారు. చూడండి ఏమంటారు? బహుమానాలు, దానాలు, ఘనత నా సముఖమునందు మీకు దొరుకుతుంది అని. అంటే కూడా వారు మరలా చెప్పిన మాట ఏంది? అయ్యా కళను మాకు చెప్తే తర్వాత మేము ఆ భావాన్ని చెప్తాం. కాబట్టి ఆ రాజ్యములో ప్రజలందరికీ ఒకే వేదన. కళ చెప్పకపోతే భావం ఎక్కడి నుంచి చెప్పుకుంటాం? కాబట్టి కొంత గడువు రాజు ఇచ్చున్నాడు. ఈ గడువు లోపల మీరు వచ్చి చెప్తే సరి, లేకపోతే నేను చేయాల్సిన పని నేను చేస్తా అని ప్రజలందరూ, ఆ రాజ్యంలో వారందరూ కూడా కలవరం చేత ఉన్నారు. రాజు కలవరం చేత ఉన్నారు. ఎటు తోచకో ఉన్నారు. మంత్రజ్ఞులు ఎట్టుపోయారో, సోది చెప్పేవాళ్ళు ఎట్టిపోయారో, గారడి విద్య చేసేవాళ్ళు, మభ్య పెట్టేవాళ్ళు, మనుషులకు మేము అది చెప్తాం ఇది చెప్తామని చెప్పిన వాళ్ళు ఎట్టుపోయారో. అందరికీ భయం. అందరి మీదకి చావు రాబోతుంది. అందరి మీదకి ఒక భయం పట్టుకుంది. కళ చెప్పాలా, కళ భావాన్ని చెప్పాలి. కాబట్టి ఇట్లుండగా దానియేలు అనే ఒక భక్తుడు ఇజ్రాయేలు దేశంలో నుండి చెరగా బబులోనికి వచ్చిన దానియేలు. అప్పుడు బబులోను రాజు ప్రపంచములో అందరిని జయించి తన ఆధీనంలో చేసుకుంటున్నాడు. ప్రపంచంలో ఒక గొప్ప రాజుగా అతడు ఎదుగుతున్నాడు. తన శాసనాన్ని చేస్తే చాలు, ప్రజలందరూ దాన్ని పాటించాలి. అంత గొప్పగా ఎదిగిన ఆ రాజు ఇశ్రాయేలు ప్రజలను కూడా జయించి ఆ ప్రజలను కూడా కొంత భాగం బానిసలుగా తన రాజ్యంలోనికి చేర్చుకున్నాడు. అలాగా వచ్చిన వాడే దానియేలు. దానియేలుతో పాటు షడ్రకు, మెషకు, అబేద్నెగో, ఇలాగా ఇశ్రాయేలు ప్రజలు చాలామంది బానిసలుగా వచ్చేసారు. అప్పుడు రాజు వారి జ్ఞానాన్ని చూసి దానియేలుకు గొప్ప జ్ఞానాన్ని కనుగొని గొప్ప పదవిని ఆయనకి ఇస్తున్నాడు ఆ రాజు. కాబట్టి కలను కన్నాడు. దేశమంతా కూడా, ఆ రాష్ట్రమంతా, రాజ్యమంతా కూడా ఓ గొప్ప వేదనతో ఉంది. అప్పుడు దానియేలు యొద్దకు ఆ సమాచారం వచ్చింది. కాబట్టి ఈ అధ్యాయం అంతా కూడా అదే ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ఎక్కడి నుంచి మనము వాక్యం చెప్తామంటే, చూడండి, ఆ యొక్క కలను కన్నాడు, చెప్పమంటున్నాడు, కానీ వారి వల్ల అవ్వట్లేదు. కానీ దానియేలు అనే భక్తుడు ముందుకు వస్తాడు. ముందుకు వచ్చి మనం 25వ వచనం నుంచి చదువుదాం. 25వ వచనం నుంచి, కావున అర్యోకు అనే వ్యక్తి రాజు సముఖంలో ఉండే ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి. చూడండి, అర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటిని అని రాజు సముఖమునకు మనవి చేశాడు. చూడండి, ఒక వ్యక్తిని కనుక్కున్నామయ్యా, నీ కళ భావాన్ని చెప్పగలడు అని చెప్పి రాజు దగ్గరికి అర్యోకు అనే వ్యక్తి రాజు వద్దకు చెప్పాడు. చెప్పి రాజు వద్దకు అతను తీసుకుని వచ్చాడు. 26వ వచనంలో రాజు అంటున్నాడు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అను
దానియేలును అడుగగా, చూడండి దానియేలుకు ఒక పేరు పెట్టాడు. ఎవరు? నెబుకద్నెజర్. ఏం పేరంట? బెల్తెషాజర్. ముందు అతనికి ఉన్న పేరు దానియేలే, కానీ ఆ రాజ్యమునకు చెరగా వచ్చినప్పుడు తనకున్న జ్ఞానాన్ని బట్టి రాజు ఒక పేరు పెట్టి ఉన్నాడు, బెల్తెషాజర్. చూడ రాజు అంటా ఉన్నాడు, బెల్తెషాజరు అను దానియేలును అడుగాడు, నువ్వు చెప్పగలవా నా కలను, నా భావాన్ని నువ్వు చెప్పగలవా? నీకు శక్యమా? నీకు అంతే గొప్ప జ్ఞానం ఉందా అని అడుగుతాడు. చూడండి తర్వాత దానియేలు చెప్తున్నాడు, రాజు సముఖములో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు, వాళ్ళకి సాధ్యము కాదు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడకల మీద ఉండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనము ఏదనగా చెప్తున్నాడు, వివరించి చెప్తున్నాడు. రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబో దానిని తమరికి తెలియజేశాను. చూడండి, రాజు ఆ పడక మీద ఉండగా అతనికి ఒక వేదన పట్టుకుంది, రానున్న దినాల్లో ఏమవుతుంది ఈ రాజ్యము. అప్పుడు దాకా ఈ నెబుకద్నెజరు గొప్ప అన్ని రాజ్యాలను జయించి తన ఆధీనంలో చేసుకున్న తర్వాత, ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత, నాకంటే ఇక బలమైన వారు ఎవరు లేరు, నాకంటే గొప్ప వాళ్ళు లేరు, తర్వాత ఈ రాజ్యం ఎట్టవుతుంది, ఏమవుతుంది అన్న ఒక కలవరం పట్టుకొని ఆలోచిస్తుండగా దేవుడు తనకు చెప్తున్న ఈ కళ చూడండి. తర్వాత చదవండి. ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు, రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తం తమరి మనసు యొక్క ఆలోచన తాను తెలుసుకుని నిమిత్తం అది బయలుపరచబడెను. చూడండి, ఎవరైనా చెప్పగలిగారా? సోదెగాండ్రు కానీ, గారడి విద్య గలవారు కానీ, మాంత్రికులు కానీ అందరూ పిలిపిస్తే ఎవరు కూడా చెప్పలేకపోయారు. కానీ దానియేలు నేను చెప్తానని ముందుకు వచ్చాడు. దానియేలు ముందుకు వచ్చి ఏమంటున్నాడు? నీవు కలిగిన కళ, లేకపోతే నీ కళకు భావము ఎవరు చెప్పడానికి అవకాశము ఎవరికి లేదు, ఎవరు చెప్పలేరు. కానీ నేను చెప్పడానికి ముందుకు వచ్చా. నేనేదో గొప్పవాడిని అనుకొని నేను అనుకోవట్లా. ఎందుకంటే నీ జ్ఞానం చెప్పడానికి కూడా నాకు, నీ కళను చెప్పడానికి కూడా నాకు అవకాశం లేదు. కానీ పరమందు దేవుడు ఆలోచించిన ఆలోచన ఇది. ఏమంటున్నాడు? నీకు చెప్పడానికి కోసం బయలుపరచడు అంటాడు 29వ వచనంలో. రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబో దాన్ని తమరికి తెలియజేసెను. ఇతరుల మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు, రాజునకు దాని భావమును తెలియపరచు నిమిత్తం. చూడండి, దానియేలుకు దేవుడు బయలుపరిచింది దేనికంట? రాజునకు తెలియపరచాలి. రాజు యొక్క ఉద్దేశము రాజునకు తెలియపరచాలి. ఏదైతే జరగబోతుందో దానిని రాజునకు తెలియపరచు నిమిత్తము అది నాకు బయలుపరచబడెను అని అంటాడు 31వ వచనంలో. రాజా, తాము చూచుచుండగా, చూడండి ఇప్పుడు రాజు ఏ కల కన్నాడో చెప్తున్నాడు దానియేలుకు రాజు కలను చెప్పలేదు. అయ్యా, రాజు ఎవరికి చెప్పలా? సోదిగాండ్రికి కానీ, తర్వాత మంత్రికులు కానీ, గరడి విద్య గలవారు కానీ, శకునాలు చూసేవారికి కానీ ఎవరికి కూడా చెప్పలా. దానియేలు కూడా చెప్పలా. దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ఆయన రాజ్యమంతా ఇలాగా ఒక రాజు చెప్పాడు, అందరికీ నాశనం సంభవించింది,
ఆ కళ ఏంటో చెప్పమని దానియేలు ప్రార్థనలో దేవుణ్ణి అడిగితే అప్పుడు దేవుడు బయలుపరుచున్నాడు దానియేలుకి రాజునకు తెలియజేయడానికి నిమిత్తం. కాబట్టి ఇక్కడ అంటాడు, రాజు ఏం కల కన్నాడో చూడండి 31లో. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిన గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమానమును భయంకరమునైన రూపము గలదై తమ ఎదుట నిలిచాను. చూడండి, అయ్యా, నీకు ఒక బ్రహ్మాండమైన ఒక ఏంటంట ప్రతిమ నీకు కనబడింది. గొప్ప ప్రతిమ, మహాప్రకాశం, భయంకరమైన రూపం గలదై నీ ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమునైనదియు, దాని రొమ్ము భుజమును వెండియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళను ఇనుపయు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదినై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా వెరగొట్టినట్టు తమకు కనబడెను. ఇది మీ కళ అని దానియేలు చెప్పాడు. ఒక మహా ప్రతిమ ఒకటి కనిపించింది. దాని శిరస్సు బంగారము, దాని ఉదరములు భుజములంతా కూడా వెండిది, దాని ఉదరం అంటే పొట్ట నుంచి తొడ వరకు ఇత్తడి, అంతే కదా, బంగారు తర్వాత వెండి, బంగారు తర్వాత 32వ వచనములో శిరస్సు ఎలాగుందంట, బంగారముగా ఉన్నది. తర్వాత రొమ్ము భుజాలు ఏమున్నాయో వెండిలో ఉన్నాయి. దాని ఉదరం అనగా పొట్ట నుంచి తొడ వరకు ఎలాగున్నాయంట, ఇత్తడి, బంగారు వెండి ఇత్తడి. తర్వాత మోకాళ్ళ నుంచి అరికాల వరకు ఇనుము, తర్వాత మట్టి కలిసిన ఒక రూపము నీకు కనబడింది. అంతేకాదు, ఇది చూస్తుండగా చేతి సహాయము లేని ఒక రాయి వచ్చి ఇనుమును మట్టిని కలిసి ఉన్న ఆ భాగాన్ని ఏం చేసిందంట, తుత్తునీలుగా పగలగొట్టెను. తర్వాత పైనుంచి బంగారము, తర్వాత వెండి, ఇత్తడి, ఇనుము, మట్టిని అంతా కూడా తుత్తునీలుగా చేసెను. ఇది నీకు కనబడిన కళ అని కళ చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి, కళ భావాన్ని చెప్పాలి. తర్వాత మనము 37వ వచనం నుంచి చదువుదాం. ఆ కళ భావాన్ని ఇప్పుడు వివరిస్తున్నాడు దానియేలు. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారు శిరస్సు. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నారా? కళ భావాన్ని చెప్తున్నాడు. మొదటిగా ఏం కనిపించిందంట, ఆ యొక్క ప్రతిమలో బంగారు శిరస్సు. కనుక ఆ బంగారు శిరస్సు ఎవరో కాదు, నువ్వే. ఆ బంగారు శిరస్సు నువ్వే. నీ చేతికి దేవుడు సమస్తాన్ని అప్పగించాడు, ప్రభుత్వం చేయడానికి అప్పగించాడు. మనుషులేమి, రాజులకు రాజుగా నువ్వు ఉన్నావు. ఇంకేమేమి అప్పగించాడంట, తమరి చేతికి ఆకాశ పక్షులనేమి తమరి చేతికి అప్పగించాను. అన్ని భూజంతువులేమి, ఆకాశ పక్షులేమి, ప్రతిదీ కూడా నీ చేతికి అప్పగించాడు. నువ్వు మహా అభివృద్ధి చెందావు. రాజులకు రాజుగా ఉన్నావు. అందరూ నీకు నమస్కారం చేసే స్థితిలో నువ్వు ఉన్నావు. ఆ బంగారు శిరస్సు నువ్వే. బంగారు శిరస్సు నువ్వే. తర్వాత 39వ వచనములో, తాము చనిపోగా తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచెను. అటు తర్వాత
లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యము లేచెను, అది ఇత్తడి వంటిది. అంతే కదా. మూడో రాజ్యం ఏం చెప్పాడు? ఉదరము నుంచి తొడ భాగం అంతా కూడా ఇత్తడి, మూడవ రాజ్యం. అంతే కదా. ఇది 4 రాజ్యాలుగా విభజించాడు ఆ కళలో, ఆ దర్శనములో 4 రాజ్యాలుగా. ఒకటేమో బంగారు శిరస్సు, రెండవది ఈ భాగము నుంచి ఈ భుజాలంతా కూడా వెండిది, అది రెండవ రాజ్యం. అది 39 వచ్చిన వార్తడు కదా. నువ్వు చనిపోగా 39లో తాము చనిపోగా తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచెను, ఇది రెండవ రాజ్యం. మొదటి రాజ్యం ఏంటి? బబులోను రాజ్యం, బంగారు శిరస్సు. అది ఎవరికి పోల్చాడు ఇక్కడ? బబులోను రాజుకి పోల్చి, ఆ తమరు ఆ బంగారు శిరస్సు నువ్వే అన్నాడు. అది మొదటి రాజ్యం. రెండవది వెండి. తర్వాత మూడవ రాజ్యం ఇత్తడి వంటిది. ఆ 39 వచనంలో చివరి లైన్లో ఏమంటాడంటే, అటు తర్వాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటిది. ఇత్తడి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఉదరము నుంచి తొడదాకా ఇత్తడి. దానికి పైన ఏంటి? వెండి. దానికి పైన ఏంటి? బంగారు. కాబట్టి 3 రాజ్యాలు అయిపోయింది. తర్వాత 40 వచనంలో పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, ఇది ఇనుము వలె బలముగా ఉండును, ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినట్టు కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను వ్రేళ్ళును కొంత మట్టుకు కుమ్మరి మట్టిది గాను కొంత మట్టుకు ఇనుపది గాను ఉన్నట్టు తమరికి కనబడేను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిపినట్టు కనబడిన గనుక ఆ రాజ్యములో అలాగుండును. రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదములు వ్రేళ్ళు కొంత మట్టుకు ఇనుముగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితమై ఇనుమును మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఉందురు. తర్వాత ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందువారికే గాని మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. హల్లెలూయా. మనం కొలస్సీ పత్రికలో చదివిన మాట ఏంటో తెలుసా? దేవుడు మనలను అంధకార సంబంధమైన రాజ్యములో నుండి విడుదల చేసి తాను ఏర్పాటు చేసుకున్న తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేసెను. ఆ రాజ్యములో ఆ రాజ్యం గురించి చెప్పిన ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం ఏదైతే ఉందో ఈ రాజుకి ముందుగానే చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మొదటి ఆ యొక్క ప్రతిమలో మొదటిగా మనం కనిపించేది బంగారు శిరస్సు. దాన్ని ఎవరికి పోల్చాడు దేవుడు అంటే బబులోను రాజుకి పోల్చాడు. ఆ బబులోను రాజు కాలం అయిపోయిన తర్వాత మాదియా పరాసిక రాజ్యం ఒకటి చిన్నగా ప్రారంభమైంది. ఆ మాదియా పరాసిక రాజు ఈ బబులోను రాజుని చిత్తుగా ఓడించి దాను ప్రభంలోనికి వచ్చాడు, అభివృద్ధిలోనికి వచ్చాడు. ఏ రాజ్యం అది? మాదియా పరాసిక. ఒకటేంటంటే బబులోను రాజ్యం, దాని తర్వాత మాదియా పరాసిక రాజ్యం. అది ఏంటి? ఈ భుజాలు ఏదైతే వెండి అని చెప్పాడో దేవుడు, ఆ యొక్క పార్ట్ వెండి, మొదటిది బంగారు, తర్వాత వెండి. ఇది మాదియా పరాసిక. తర్వాత మూడో రాజ్యం వచ్చింది, అదేంటంటే ఇత్తడి. ఎక్కడి నుంచి? ఉదరము నుంచి తొడదాకా. అది ఏ రాజ్యం అంటే గ్రీసు రాజ్యం, గ్రీసు సామ్రాజ్యం. చిన్నగా అది కూడా రాజ్యముగా ఏర్పడి ఈ రాజ్యం ఏదైతే మాదియా పరాసిక భయంకరమైన అభివృద్ధిలో ఉన్న రాజ్యాన్ని ఓడించి
తాను ఆధీనంలో ప్రభుత్వం చేయడానికి వచ్చాడు. తాను ఈ రాజ్యం అంతా కూడా ఈ ప్రపంచాన్ని ఏలడానికి వచ్చాడు. మూడవది గ్రీసు రాజ్యం. అది ఎత్తడిది. తర్వాత మోకాల నుంచి పాదముల వరకు ఇనుము మట్టి రెండు మిళితమై ఉన్న రాజ్యం, అదే రోమా రాజ్యం. ఆ రోమా రాజ్య ప్రభుత్వంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. ఈ 4 రాజ్యాలు చేతి సహాయము లేని ఆ రాజు కలలో చూస్తుండగా అన్ని వివరించాడు పాదముల దాకా. అటు పెట్టి చేతి సహాయం లేని ఒక రాయి కనిపించిందంట. ఆ రాయి వచ్చి ఏం చేసిందంట, పాదాలు ఇనుము, అలా మట్టి ఇనుము, తర్వాత ఏమంటారు ఈ యొక్క బంగారు వెండి, ఈ యొక్క ఇత్తడి మట్టి ఇనుము అన్నింటినీ కూడా తుత్తినీలుగా చేసి తాను ఒక రాజ్యముగా, ఒక నూతన రాజ్యం. ఈ వచనం చూడండి, అక్కడ 35 వచనం చదవండి, లేకపోతే 34 నుంచి చదవండి. చేతి సహాయం లేకుండా ఒక రాయి కనిపించిందంట. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసి ఉన్న ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలుగా విరగొట్టినట్టు తమకు కనబడేను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడి వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలికి వాటిని కొట్టుకొని పోయెను. హల్లెలూయా. తర్వాత అంటాడు, ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. తర్వాత వివరించుకుంటూ వచ్చాడు, ఆ బంగారు శిరస్సు ఎవరో కాదు, అది నీ రాజ్యమే అని బబులోనికి ఆ యొక్క నెబుకద్నెజరుకి చెప్తాడు దానియేలు. ఆ రాజు ఎవరో తెలుసు, నువ్వే ఆ బంగారు శిరస్సు. నీ చేతికి దేవుడు సమస్తాన్ని అప్పగించాడు, నువ్వు సమస్తాన్ని ఏలుతున్నావు, నువ్వు రాజులకు రాజుగా ఉన్నావు. కానీ నీవు తర్వాత మరొక రాజ్యం ఏర్పడుతుంది, అది ఇత్తడిది. అంటే మాదియ పరాశిక నిన్ను జయించి తాను అధికారంలోకి వస్తాడు. తర్వాత 3వ రాజ్యం వస్తుంది. ఆ 3వ రాజు ఎవరంటే గ్రీసు సామ్రాజ్యం, గ్రీసు దేశం, గ్రీసు ఏలుబడి. ఆ గ్రీసు వచ్చిన తర్వాత మాదియ పరాశికను జయించి వాడు ఫామ్లోకి వస్తాడు. ఆ గ్రీసు రాజ్యం బాగా ప్రబలమైన తర్వాత మరొక రాజ్యం పుట్టుకొచ్చింది, రోమా రాజ్యం. ఆ రోమా రాజ్యము ప్రబలమై ఈ గ్రీసు రాజ్యాన్ని చిత్తులుగా ఓడించి తన చేతికి తీసుకున్నాడు. ఈ భూమిలో ఉన్న ప్రతి యొక్క దేశాలన్నింటి కూడా తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు జన్మించడం జరిగింది. హల్లెలూయా. యేసు ప్రభు జన్మించి 30 సంవత్సరాల తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత, అప్పటికి బాప్తిసం ఇచ్చే యోహాను చెరల్లో వేసేశారు, జైల్లో వేసేశారు యూదా మత పెద్దలు. వేసినప్పుడు యేసు ప్రభు బయటకు వచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా? చూడండి, మత్తయి సువార్తలకు రండి. ఇప్పుడు మత్తయి సువార్తలకు వస్తే ప్రభు 30 సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు అంటున్న మాట, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని మొదలుపెట్టాడు. 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి చూడండి, అప్పటి నుంచి ఇక ప్రభు అన్నాడు, పరలోక రాజ్యము సమీపించింది, కాబట్టి మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలో చేరుకోండి. ఈ రాజ్యం ఎలా ఉండబోతుందో తెలుసా? కనబడింది చిన్న రాయిగా కనబడింది రాజుకి, భూతలమంతా ఏమంటాడు అక్కడ? ఒకసారి దానియేలు గ్రంథం చూడండి, 2వ అధ్యాయం, మనం ఇందాక చూసిన మాట. చేతి సహాయం లేకుండా వచ్చిన ఆ రాయి చూస్తుండగా భూతలమంతా పెద్దదయ్యిందంట. ఇందాక చదివిన మాట చదవండి అమ్మా మాట, ఆ పదాన్ని చూడండి. దేవుని రాజ్యం, దేవుడు ఏదైతే ఆ రాజుకి ఆ రాయి సర్వభూతలమంతా
మహాపర్వతమైంది అని అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈనాడు యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఎలాగుంటుందంటే ఒక్కొక్కరు దాంట్లో చేరుతూ ఉన్నారు. పరలోక రాజ్యమును గురించి ప్రభు ఉపమాన రీతిగా బోధించాడు. పరలోక రాజ్యం ఎలాగ మీకు చెప్పాలి అంటే ప్రభు అన్నాడు తన నోటి మాటలతో, ఆవగింజతో పోల్చాడు పరలోక రాజ్యాన్ని. ఆవగింజ ఎంత ఉంటుంది? చిన్న నలుసు. ప్రభు అన్నాడు అది చూడడానికి చిన్నదే కానీ అది ఎదిగి కూర మొక్కలన్నిటికంటే ఎదిగి మహావృక్షమై ఆకాశ పక్షులు అన్నిటికీ నివాసయోగ్యంగా మారింది. అలాంటిదే పరలోక రాజ్యం కూడా. కాబట్టి చేతి సహాయం లేకుండా కనబడిన ఆ రాయి ఇనుమును, మట్టిని, తర్వాత బంగారు, ఎత్తడి, వెండిని అంతా కూడా తుత్తినీరుగా చేసి ప్రతి రాజ్యాన్ని నలగొట్టి దేవుడు తయారు చేసిన రాజ్యాన్ని ఆయన నిలబెట్టాడు. అది ఊరికే పోదంట, శాశ్వతంగా ఉంటుందంట. ఆ మాట చదవండి, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఈ మాట చెప్తాడు. శాశ్వత కాలం ఉంటుంది, దానికి ఇక ఏ రాజ్యము అడ్డుపడదు అని చెప్తాడు. చూడండి ఆ మాట 44వ వచనం చదవండి. పరలోకమందున దేవుడు ఒక రాజ్య స్థాపన చేసెను, దానికి అన్నిటికీ ఏం కలగదంట? నాశనము లేదు. ఏ రాజ్యానికి? దేవుడు స్థాపించిన రాజ్యానికి. అయితే ముందున్న రాజ్యాలంతా కూడా బబులోను రాజ్యం నాశనం అయిపోయింది. ఆ రాజ్యాన్ని ఓడించి ఏ రాజ్యం వచ్చిందంట? మాదీయ పరాశిక రాజ్యం వచ్చింది. ఆ మాదీయ పరాశిక రాజ్యము కాలములో గ్రీసు రాజ్యము ఫామ్లోకి వచ్చింది, మాదీయ పరాశిక రాజ్యాన్ని ఓడించింది. తర్వాత రోమ రాజ్యం వచ్చింది, గ్రీసు రాజ్యాన్ని జయించింది. ఇవి రాజ్యాలు ఒకదానికి ఒకటి ఏది శాశ్వతం కాదు. అన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఓడిపోయి రాజ్యాలుగా జయించిన రాజులు సైతం మరణించారు, రాజ్యాలు నిలబడలేకపోయింది. అయితే ప్రభు ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏం మాట అన్నంట? దానికి అన్నిటికీ ఏం కలగదంట? నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికే తప్ప మరి ఎవ్వరికి కూడా చెందదు. ముందు చెప్పిన రాజ్యములు అన్నిటికంటే పగలగొట్టి అది యుగ యుగముల వరకు నిలుచును. హల్లెలూయా. ముందున్న రాజ్యములన్నిటిని కూడా పగలగొట్టి ఏం చేసిన తర్వాత నిర్మూలము చేసి యుగ యుగముల వరకు ఇక ఏ రాజ్యము లేదు, ఇక దేవుని రాజ్యము తప్ప. కాబట్టి ఆ రాజ్యములో ఎవరైతే దాన్ని పొందుకున్న వారికే దక్కుతుంది. మరి ఎవరికి కూడా అనుకున్న వారందరూ కూడా ఆ రాజ్యంలో ఉండరు, దాన్ని పొందుకున్న వారికే దక్కుతుంది అని అంటాడు. కాబట్టి కొత్త నిబంధనలో ఒక మాట రాయబడింది, జీవ గ్రంథములో ఎవరి పేర్లు రాయబడిందో వారు మాత్రమే పరలోకానికి వెళ్ళగలరు, రాయబడని వారు ఆ రాజ్యానికి అర్హులు కారు అన్న మాటను మనం గమనిస్తాం. కాబట్టి ఈనాడు యేసునందు విశ్వాసం ఉంచడం అంటే ఏదో అనుకొని పోతారు, మనం దేవుని రాజ్యంలో అడుగు పెడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ రాజ్యము నిత్యం ఉంటుంది. అక్కడ మరణం ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, వేదన ఉండదు, నాశనం ఉండదు. నిత్యము దేవుని రాజ్యంలో సంతోషం. ఆ రాజ్యంలో పోవడానికి పాప పరిహారం మనం పొందుకోవాలి. ఆ పాప పరిహారం చేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మానవుడిగా. సర్వమానవాళి పాపం ఆయన భరించి నమ్మిన వారికి రక్షణ ఇవ్వడానికి సిలువలో మరణించాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచడం అనేది దేవుని రాజ్యంలో అడుగు పెట్టడమే, జీవాన్ని పొందుకోవడమే, నిత్యము జీవము గల వారుగా మారడమే. ఆ రాజ్యంలోనికి మనం అడుగు పెట్టేవాళ్ళు. యేసు ప్రభు వెంబడించే వాళ్ళంట. ఒకనాడు యేసు ప్రభు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా చింతిస్తున్నారంట, ప్రజలందరూ కూడా వేదన పడుతున్నారంట, దుఃఖంతో ఉన్నారంట. దేనికని చూస్తే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అన్న దాంట్లో మనుషులు ఉన్నారు. ఆ సందర్భంలో యేసు ప్రభు చెప్పిన మాటను ఒకసారి గమనిస్తే లూకా సువార్త 12వ అధ్యాయానికి వస్తే
చూడండి, ఈనాడు దేవుని రాజ్యాన్ని పొందుకున్న మన యొక్క పరిస్థితి ఎలాగుంది? లూకా సువార్త 12వ అధ్యాయంలో చాలా చక్కగా ప్రభు చెప్తాడు. మనుషులు ఏది కోరుకుంటున్నారు అంటే, తినడాన్ని బట్టి లేకపోతే కట్టుకునే వస్త్రాలను బట్టే వారికి ఎక్కువ చింత ఉంది. కానీ ఈ దినాల్లో దేవుని రాజ్యాన్ని సంపాదించుకునే ఆలోచన చాలామందికి కొరత అయిపోతూ ఉంది. మనం యేసు ప్రభుని నమ్మింది దేనికనేది మర్చిపోతూ ఉన్నాం. యేసు ప్రభు మనకు కలిగించే రక్షణ ఎలాంటిదో దాని మీద మనసు ఉంచట్లేదు. ఎప్పుడు చూసినా మనకు విచారణతోనే కాలం ముగిసిపోతూ ఉంది. కాబట్టి ప్రభు ఒక మాట అంటా ఉన్నాడు. కూడి వచ్చిన ప్రజలతో ప్రభు అంటున్నాడు, 22 నుంచి ఉంటుంది, కానీ మనం సమయానికి సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మనము ఎక్కడి నుంచి చదువుకుంటామంటే 26వ వచనం నుంచి చదవండి ఒకసారి. 12వ అధ్యాయం లూకా సువార్త 26. కాబట్టి అన్నిటికంటే చింతింపనేలా పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సలోమను సహితము వాటిలో ఒకదానినైనను అలంకరింపబడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 28వ వచనం నుంచి, నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా, మీరు మరి ఎంతో నిత్యముగా వస్త్రములు ఇచ్చునో, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారించకండి, అనుమానము కలిగి ఉండకండి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతకుదురు. ఇవి మీకు కావలి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతకడి, దానితో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమాయను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈనాడు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన మనము ఏమి సంపాదించుకున్నామో దాన్ని మర్చిపోతున్నాం. అందరిలాగానే మనం కూడా ఏం పడుతున్నామంటే చింతిస్తున్నాం, దిగులుతో ఉన్నాం. రేపు అనే దినానికి మనం ఏం చేయాలా, రేపు సంభవించే దానికి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అన్న భ్రమలోనే బతికేస్తూ ఉన్నారు. యేసునందు విశ్వాసం ఉంచిన మనకు దేవుడు అనుగ్రహించింది ఏంటి అనేది మనం ఆలోచించాలి. దేవుని రాజ్యము. ఆ రాజ్యములో నిత్యము నీకు ఆనందము, సంతోషం. ఆ రాజ్య నివాసులుగా దేవుడు నిన్ను చేశాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మొదటగా నీకు దేవుని రాజ్యాన్ని ఇవ్వాలి. ఆ రాజ్యంతో పాటు నీకు సమస్తాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే, ఆ రాజ్యంతో పాటు మాకెందుకు? అర్థమవుతుందా? ఆ రాజ్యం మాకెందుకు, ముందు మాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, రేపేం కట్టుకోపోమా, రేపేం తింటామా అనే విచారంలో ఉన్నారు. ముందు అది కాదు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోండి. నీకు ఇవ్వనని దేవుడు చెప్పట్లా, ముందు దేవుని రాజ్యంతో పాటు తర్వాత మీకు ఏమేమి కావాలో అన్నీ కూడా దేవుడు ఇస్తానని చెప్పి ఉన్నాడు. చదవండి ఆ మాట, చదవండి 30 నుంచి చదవండి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలుసా తెలీదా? తెలియను. తెలుసా తెలీదా? నీకు అవసరతలు, నీకు ఏమి ఇవ్వాలా, నీ యొక్క ఇబ్బందులు ఏంటి, నీ యొక్క మనోభావాలు ఏంటి, మీ యొక్క అవసరత ఏంటి తెలుసా తెలీదా? తెలుసు. మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతకండి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించు. దేంతో కూడా రాజ్యముతో పాటు ఇవన్నీ నీకు ఉండాలి. రాజ్యం లేకుండా ఎన్ని నీకున్నా దానివల్ల ఏ ప్రయోజనం? ఒకవేళ నువ్వు సుఖంగా ఉండడానికి నీకు అన్నీ ఉన్నాయనుకో, నీకు రక్షణ లేకపోతే, దేవుని రాజ్యము నువ్వు చేరకపోతే ఇవన్నీ కలిగి ఉండి వేస్టే. ఒక మాట మనం జ్ఞాపం చేసుకుంటే, ధనవంతుడు లాజరు చాలాసార్లు మనం విన్నాం. ధనవంతుడు లాజరు
లాజరేమో పేదవాడే, ఆనాటికి ఆనాటు తింటూ రక్షణ పొంది సుఖంగా ఉన్నాడు. ఇక ధనవంతుడు రక్షణ పొందక ఎంజాయ్ చేస్తున్నాడు, తనటి నార వస్త్రాలు కట్టుకుంటూ. ఎప్పుడు దుఃఖం అనేదే లేదు అతనికి, కొదువు అనేదే లేదు, రక్షణ లేదు. చనిపోయాడు, నరకానికి పోయాడు. పేదవాడేమో చనిపోయాడు, అబ్రాహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు. ఎవరు ధన్యులు ఇద్దరిలో? ఎవరు ధన్యుడు? కాబట్టి రాజ్యం మొదట మీకు కావాలి. దేవుని రాజ్యంలో చేర్చబడిన వాడు ఇక ఎన్నటికి అక్కడ మరణం ఉండదు, ఇక ఎన్నటికి నీకు పాప యోచన ఉండదు. దేవుని రాజ్యంలో నిత్యము. దానితో పాటు ఈ భూమి మీద నీకు ఏమేమి కావాల్సిందో అది దేవునికి తెలుసు. నువ్వు అడగడం వల్ల దేవుడు నీకు దాన్ని దయచేస్తాడు అంటున్నాడు. కానీ నేను ఇవ్వనని చెప్పట్లా. దేవుడు అన్నాడా? నేను ఇవ్వనన్నాడా? రాజ్యంతో పాటు ఇవి మీకు దొరుకును, ఇస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో మొదట నువ్వు ఏం సంపాదించుకోవాలి? రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఎప్పుడు వస్తుంది ఆ రాజ్యం? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఎప్పుడైతే నువ్వు దేవుని పైన నీ మనసు వెళ్ళిందో ఆనాడే నీకు రక్షణ వచ్చేసింది. అయితే ఇప్పుడున్న నీ చింత, ఇప్పుడున్న నీ దిగులు, ఇప్పుడున్న నీ బాధలన్నీ కూడా ఆయనకి చెప్పుకొని మనం పొందుకోవాలే. కానీ అదే చింతతో మనం ఉండకూడదు, అదే చింతతో ఉండకూడదు. ఈ చింత ఎంత ప్రమాదం అంటే, ప్రమాదం కాకపోతే దేవుడు చెప్పడు ఇది ప్రమాదం. ఏంటి? చింత, ఈ యొక్క దిగులు, అది లేదు ఇది లేదు అని ఇలా చెప్పుకోవడం, ఇది ఒక పెద్ద ప్రమాదం నీకు. దేనికి ప్రమాదం అంటే నీ ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు చాలా ప్రమాదం. ప్రభు అన్నాడు, దేవుని వాక్యము ఇచ్చేటప్పుడంట 4 స్థలాల్లో దేవుని మాటలు పడిందంట. అంటే మనుషుల హృదయాలను 4 స్థలాలను పోల్చాడు దేవుడు. విత్తనం విత్తుతుండగా కొన్ని విత్తనాలు ఏడబడిందంట, నేల మీద, రోడ్లో పడిందంట. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడిందంట. మరికొన్ని విత్తనాలు ఎక్కడ పడిందంట? ముళ్ళ పొదల్లో పడిందంట. మరికొన్ని విత్తనాలు ఎక్కడ పడిందంట? మంచి నేల మీద పడిందంట. ఈ ముళ్ళ పొదల్లో పడిన విత్తనము ఏదైతే ఉందో పెరిగింది, చెట్టు అయ్యింది, ఎదుగుతూ ఉంది. కానీ ఎదిగే కొద్దీ దానిపైన ఏముందంట? ముళ్ళ పొదలు ఉన్నాయి. ఈ ముళ్ళ పొదలు ఎదగనిస్తుందా? అని చేస్తుంది. నువ్వు ఎంత ఎదగాలనుకున్నా ఏంటి ఈ ముళ్ళు అంటే నీకు విచారం, నీకు భయం, అది లేదు ఇది లేదు, ఆ చింత ఈ చింత దిగులు పెట్టుకున్నావంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుదల మాత్రం ఉండదు. ఈ ముళ్ళు అనేది, ఈ విచారణ అనేది నిన్ను అణిచేస్తుంది. ఆధ్యాత్మిక ఏ ప్రయోజనం ఉండదు. అది దేవుడు చెప్తున్నాడు. చింత చాలా ప్రమాదకరం, ఈ దిగులు పెద్ద ప్రమాదకరం. దేవుడు అంటున్నాడు చింతొద్దు, ముందు నీకేం కావాలా? రాజ్యము కావాలా? దేవుని రాజ్యముతో పాటు నీకు అన్నీ నేను నీకు ఇస్తాను అంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? ముందు నాకు అన్నీ ఇస్తే తర్వాత రాజ్యం అంటున్నావు. అలాగ అన్నీ ఇస్తే నువ్వు దేవుని రాజ్యం పైన పోదు, నీ మనసు పోతుందా? ధనవంతుడికి పోయిందా? ఎప్పుడు చూసినా మంచి బట్టలు, సన్నపు నార బట్టలు పట్టుకొని జజ్జాగా ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ రక్షణ ఆ తర్వాత చూద్దాంలే, రక్షణ కావాలంటే తర్వాత చూద్దాం అనే స్థితిలో ఉన్నాడు. కానీ అన్నీ ఉన్న తర్వాత రక్షణలోనికి పోయిందే అంటే మనసు పోలా. ప్రభు దగ్గర ఒక ధనవంతుడు వచ్చాడంట. ధనవంతుడు వచ్చి, అయ్యా నీ రాజ్యానికి, పరలోక రాజ్యానికి పోవాలంటే నేను ఏం చేయాలని అడిగాడట. అడిగితే నీ తల్లిదండ్రులను ప్రేమించు, ఆజ్ఞలన్నీ చెప్పాడంట. వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, పొరుగు వారిని ఏది కూడా ఆశించొద్దు అని ఆజ్ఞలని చెప్తే, నేను బాల్యం నుంచి ఇది చేస్తున్నానయ్యా అని ప్రభు మరలా ఉత్తరం ఇచ్చాడంట. తర్వాత ప్రభు నీకు ఒకటి కొదుగా ఉందని చెప్పి నీకున్న ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమని ప్రభు చెప్పాడంట. ప్రభు చెప్తే ఏమన్నాడు? అతను బాగా ధనవంతుడంట. ఎప్పుడైతే నీ ఆస్తిని అంతా అమ్మి నన్ను వెంబడించమన్నాడో మొహము చిన్నపోయిందంట. ఈ ఆస్తి అంతా పోతే తర్వాత నేనేం చేసేయాలని చెప్పి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడంట. అప్పుడు ప్రభు చెప్పాడు, ధనవంతులు పరలోక రాజ్యంలో పోవడము దుర్లభము. అంటే సాధ్యం కాదు. అంటే ధనము ఉండడం వల్ల నీకు రక్షణ ఏదో అర్థం కాదు, ప్రభు మాటలు ఏదో అర్థం కాదు, నీ మనసు దానిలో పోదు నీకు. అందుకనే ప్రభు చెప్పాడు, ముందు నీకు రాజ్యము. ఎప్పుడు నువ్వు ఉంటావో నేను ఉంటానో తెలియదు, ఏ ప్రమాదంలో చిక్కుకుపోతామో తెలియదు. అప్పుడు రక్షణ కావాలంటే దొరకదు.
అందుకనే సమయం ఉండగానే మనం దేవుని రాజ్యంలోనికి అర్హులము అయిపోవాల. తర్వాత నీ అవసరమైనన్ని కూడా ప్రభు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆ రాజుకి దేవుడు చూపించిన కళ, అంత్య దినాల్లో జరగబోయే ఉద్దేశాలన్నీ కూడా రాజుకు చూపించాడు. మొదటిగా బంగారు, తర్వాత వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము, మట్టి, ఈ 4 రాజ్యాలు. ఒకటి బబులోను రాజ్యం, రెండవది మాదియ పరాసిక, మూడవది గ్రీసు రాజ్యం, నాలుగవది రోమ రాజ్యం. ఆ రోమ రాజ్యంలో యేసు ప్రభు పుట్టాడు. అప్పటి నుంచి దేవుని రాజ్యం సమీపించింది. మారు మనసును పొందుకున్న వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో అడుగు పెడతారు. కాబట్టి ఆ రాజ్యము నాశనం అవ్వదు. ముందున్న రాజ్యాలు ఏ విధంగా నాశనం అవ్వకుండా వచ్చిందో, ఇక ఈ రాజ్యము నాశనం అవ్వదు, శాశ్వత కాలం ఉంటుంది. శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం మనం దేవునిలో కానీ ఈ రాజ్యంలోనికి పోవాలంటే మారు మనసు మనము పొందాలి, పాప క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ ఎప్పుడు వస్తుంది? యేసునందు మనం విశ్వసించినప్పుడు. యేసు ప్రభును సిలువేసేటప్పుడు 2 దొంగలు సిలువేశారని మనకు తెలుసు. ఒక ఆయన ప్రభును దూషించాడు, మరొక వ్యక్తి ఏమన్నాడు? దేవా, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోమన్నాడు. తక్షణమే ఆయనకి రక్షణ ఇచ్చాడు. అవునా కదా? అలాగా యేసును అంగీకరించిన వారికి తక్షణమే రక్షణ. ఆయన రాజ్యములో ఎంటర్ అయిపోతున్నాం. ప్రభు ఒక మాట అంటాడు, నా యందు విశ్వాసం ఉంచి వాడు మరణమును దాటి ఎక్కడికి పోతున్నాడంట? జీవములోనికి పోతున్నాడు. దాటుతున్నాం ఆయన యందు విశ్వాసించడం ద్వారా. కాబట్టి ఆయన యందు మనమందరూ కూడా విశ్వసించాం. విశ్వసించిన దానికి ప్రభు చెప్పిన మాట ఏం తెలుసా? అంధకార సంబంధమైన అధికారముల నుండి మనలందరినీ విమోచించి విడుదల ఇచ్చి తాను ప్రేమించిన కుమారుని రాజ్యములో మనలను దాటించాడు. ఆ మాట చదువుకుని ముగిద్దాం ఒకసారి. కొలసి రాసిన పత్రిక మొదటిగా మనం చదివిన మాట అదే. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి ఏం చేశాడంట? విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ రాజ్యంలో నివసించబోయే వాళ్ళు ఎట్లాంటి వారు అంటే, ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపము నుండి మనకు క్షమాపణ కలిగించాడు. ఆ రాజ్యంలో నివసించే వాళ్ళు పరిశుద్ధులు, ఆ రాజ్యంలో నివసించే వాళ్ళు నీతిమంతులు, ఆ రాజ్యంలో నివసించే వాళ్ళు ఏ దోషము లేనివారు. ఎప్పుడైతే యేసునందు మన మనసు ఉంచుతున్నామో, యేసు ప్రభు రక్తం మన పాపములను, మన మలినాలను, మనలను సమస్తమును, మన హృదయాలను పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి పవిత్రులుగా మనము ఆయన రాజ్యంలో అడుగు పెడుతున్నాం. బతికుండగానే మనం ఆయన రాజ్యంలో వెళ్తున్నాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అవునా కదా? అవునా కదా? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఈ భూమి మీద ఉండగానే మనకు రక్షణ దేవుడు ఇస్తున్నాడు. ఆయన రాజ్యములో మనల్ని అడుగు పెట్టిస్తున్నాడు. ఆ రాజ్యములో మనం ఉన్నాం. ఇప్పుడు బతికున్నా క్రీస్తు కొరకే, చావైనా అంటే దేవుని రాజ్యంలో మనము ఉండబోతాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఒకవేళ చింతతో ఉన్నవా, ఒకవేళ దిగులుతో ఉన్నవా, ఇది ప్రమాదమని వాక్యం చెప్తుంది. నువ్వు రక్షించబడి కూడా యేసునందు విశ్వాసం ఉంచి కూడా అనేక చింతలు నిన్ను ఆత్మీయంగా ఎదగనీయకుండా చేస్తుంది, నిన్ను అణిచివేస్తుంది, నీకు రక్షణలో ఎదగనివ్వదు, ప్రార్థన చేయనివ్వదు. నీ చింత నిన్ను వాక్యము చదవనివ్వదు. అర్థం చేసుకోండి, ప్రభు చెప్పిన మాట ఇది. ముళ్ళ పొదల్లో పడిన విత్తనం ఎదిగింది, కానీ ఈ ఐహిక విచారం, దిగులు, ఇవన్నీ నిన్ను ఏం చేస్తుందంటే అణిచివేస్తుంది. ప్రార్థన చేయడానికి మనసు రాదు, వాక్యాన్ని చదవడానికి మనసు రాదు, నిన్ను అణిచేదానికి ఈ ముళ్ళు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే దేవునికి మొరచెప్పు, దేవా, ఈ ముళ్ళు, ఈ యొక్క విచారం, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఈ యొక్క జీవనానికి సంబంధించిన విచారం నుండి నన్ను రక్షించు ప్రభువా అని నువ్వు ప్రభువుకు మొరపెట్టుకో. దేవుడు నీకు ఆయన రాజ్యాన్ని ఇచ్చాడు. ఆయన రాజ్యంతో పాటు సమస్తాన్ని నీకు ఇస్తానంటున్నాడు. నీకు ఏది కొదువుకుందో ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటూ, దేవా, ఈ సహాయం నాకు చేయి,
ఒకవేళ అనారోగ్యం అయితే దేవా నన్ను స్వస్థపరచని వేడుకో. ఒకవేళ ఆర్థిక పరిస్థితి దేవా నన్ను కాపాడు, వెలుగుతీ, ఆర్థిక పరిస్థితులు మార్చబడినట్లుగా ప్రార్థన చేయగానే విచారణ పడవద్దు, భయపడొద్దు, కృంగిపోవద్దు. ప్రభు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. తన పరిశుద్ధాత్మ మనతో పెట్టి ఉన్నాడు. దేవుడు మనలో ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నీకు ఏది ఇబ్బందిగా ఉందో దేవుడు దానిలో నుంచి గొప్ప సహాయం చేస్తాడు.